రాజకీయ అండదండలతో సుమారు 500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు దుర్వినియోగమయ్యాయని పొన్నం శంకర్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సంగారెడ్డి ఆయన మీడియాతో మాట్లాడుతూ 1990లో రైతులకు ఇచ్చిన ప్రభుత్వ భూమి పట్టాలకు సంబంధించి ఎంఓసీలు ఎలా జారీ చేశారనే విషయంపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరినప్పటికీ అధికారులు సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. 1990లో 40 మంది రైతులకు ప్రభుత్వం భూమి పట్టాలు జారీ చేసిందని, అయితే అందులో 37 మంది రైతులను ప్రలోభాలకు గురిచేసి రాజకీయ నాయకులు వారి నుంచి ఎన్ఓసీలు తీసుకున్నారని ఆరోపించారు. సామాన్య రైతులు ఎన్ఓసీల కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రం అధికారులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో భూములు కోల్పోయిన బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే 600 గజాల స్థలాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై హైడ్రా పర్యవేక్షణ సంగారెడ్డిలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. సంగారెడ్డి ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు నేను సంగారెడ్డి చౌరస్తాలో జరిగిన ఒక స్కామ్ కోసం 500 కోట్ల ప్రభుత్వ భూమి పైన జరిగిన స్కామ్ కోసం మీకు తెలపడం జరిగింది, విత్ ఎవిడెన్స్, విత్ ప్రూఫ్స్. అది ఎట్లా అంటే అది 79, 80లో ఇచ్చిన వాటికి, 90లో ఇచ్చిన వాటికి, 98లో ఇచ్చిన వాటికి ఎన్ఓసీలు వచ్చినాయి. 98లో ఇచ్చిన వాటికి కూడా ఎన్ఓసీలు వచ్చినాయి. గతంలో రైతులు అవిట్లో ఏమన్నా బర్ల కొట్టాలు కానీ షెడ్లు కానీ వేసుకుంటే రెవెన్యూ వాళ్ళు పోయే కూలగొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అది ఎందుకు అని అడిగినా ప్రభుత్వ భూమి అనేటోళ్ళు. ఇప్పుడు అట్లాంటి టోటల్ ఎన్ఓసీ వచ్చింది. 79 ఇచ్చిన వాటికి వచ్చింది, 90లో ఇచ్చిన వాటికి వచ్చింది, 98లో ఇచ్చిన వాటికి వచ్చింది. అది ఎట్లా మాకు అర్థమవుతలేదు. దానికోసం ఎన్నిసార్లు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టినా కూడా ఎలాంటి పేపర్లు ఇవ్వలేవు. ఇవ్వనందుకు మేము కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఒకటి చేపించినాం. ఏంది పేపర్ ఎట్లా వస్తున్నాయని తీయడానికి ట్రై చేసినాం. అట్లా అది అంతా ఏదన్నా సరే వాళ్ళకి ఇస్తే ఎన్ఓసీ వస్తుంది. రైతులు ఎవరైనా అడిగితే రైతులకు ఎన్ఓసీ వస్తుంది. ఇది పోతిరెడ్డిపల్లిలో ఎన్ఓసీ ఎన్నిటికి 2011లో అసలు పోతిరెడ్డిపల్లి ఏ ల్యాండ్లకు ఎన్ఓసీ వస్తుంది రాదు క్లియర్గా ఉంది అంతకుముందు. ఇగో ఇది గవర్నమెంట్ 90లో ఇచ్చిన గవర్నమెంట్ సర్టిఫికేట్ చాలా మనకి ఇక్కడ నంబర్ ఉంది. ఈ నంబర్ చూడండి బై సార్. 20 ఒక్కరోజు 90లో 40 మందికి 40 ఎకరాలు అసైన్ చేశారు. 90లో 40 మందికి అసైన్ చేస్తే అందుకెళ్ళి 37 ఎకరాలకు ఎన్ఓసీ వచ్చింది. అదే రైతులకు మాత్రం రాదు. మేము ఎన్ఓసీ వచ్చినందుకు బాధ కాదు. అదే గవర్నమెంట్ తీసుకుంటే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం తీసుకుంటే గవర్నమెంట్కు 2000 గజాలు వచ్చు, 600 గజాలు రైతుకు వచ్చు. అక్కడ మార్కెట్ వాల్యూ 40,000 ఉంది. 40,000 అన్నా కూడా గవర్నమెంట్కు 8 కోట్లు వచ్చు, రైతులకు 2 కోట్ల చిల్లర వచ్చు. కానీ అమాయకుల రైతులను మోసం చేసి ₹1 కోటి ఇచ్చి అన్నకెళ్ళి 5 లక్షల కమిషన్ అన్ని తీసుకొని రైతులకు చాలా అన్యాయం జరిగింది. మా రైతులకు న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరికి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం 600 గజాలకు సరిపోను రేట్ అన్న కట్టియాలి, లేకపోతే ప్రతి రైతుకు ఒక 300 గజాల ప్లాట్ అన్ని ఇవ్వాలి. ల్యాండ్ పోయిన ప్రతి ఒక్కరికి అది చేయాలి. దాంతోపాటు హైవే నుండి వెంకటలక్ష్మమ్మ టెంపుల్ వరకు రోడ్డు అని చెప్పి కోట్ల రూపాయలు గవర్నమెంట్ ప్రభుత్వ నిధులతో ఒక రోడ్ వేద్దామని స్టార్ట్ చేశారు. జూలైలో స్టార్ట్ చేశారు, శంకుస్థాపన చేసిరు. బట్ అది కూడా ఓన్లీ వెంచర్ వరకే వేసిరు రోడ్డు. వెంకటలక్ష్మమ్మ టెంపుల్ అన్నారు ఓన్లీ వెంచర్ వరకు వేసారు. ఆ వెంచర్లో ఉన్న వ్యక్తులు ఎవరు, కోట్ల స్కామ్ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు మీరు గ్రహించగలరు. ఇంకోటి, మా దగ్గర రైతులకు ఎకరాన్నర భూమి ఎకరా ఉంటే ఎకరాన్నర ఎన్ఓసీ ఇచ్చినాక కూడా రైతులు కొందరు ఒక్కరు హుషారు 2 ఎకరాలకు ఎన్ఓసీ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఎకరాన్నర ఆల్రెడీ అమ్మేసుకున్నాడు. అదే బై నెంబర్ పెట్టి 1 ఎకరకు ఎన్ఓసీ తెచ్చిండు. ల్యాండ్ ఏమైనా పుడుతుందా? టోటల్ ఇంచుమించు మొత్తం హైడ్రా ఏం చేస్తుందో అర్థమైతే మా వాగుని మొత్తము కూల్పేసి బై నెంబర్ వేసి 6-7 ఎకరాలు వాళ్ళ పేర్ల మీద చేసుకున్నారు బై నెంబర్ వేసి. ఇగో ఇది రోడ్డు కూడా ఓన్లీ వెంచర్ వరకు చేసి అవతల ల్యాండ్ ఇవ్వలేరు వీళ్ళకని చెప్పి రోడ్ వేయలేరు. రోడ్డు ఇది ప్రభుత్వ నిధులతో చేసిన రోడ్డు వెంకటలక్ష్మమ్మ వరకు అన్నందుకు వెంచర్ వరకు ఎందుకు ఆగిపోయింది అంటే వాళ్ళకు భూములు ఇస్తేనేమో రోడ్లు అయితే లేకపోతే లేదా. దీని మీద నేను 2011లో రైతులకు అన్యాయం జరుగుతుందని ఇన్నిసార్లు హెచ్ఎండిఏలో ఇచ్చాము. 2011-12లో ఇది చూసి 2011లో అప్పటి ఎమ్మెల్యే గారిది ప్లస్
సీఎం నంబర్ పెట్టి కూడా ఇలాంటి పబ్లిక్ యూటిలిటీలో ఉంది, రైతులకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి 3 సర్వే నెంబర్లు 151, 152. కానీ ఇది అప్పుడు చెప్తే అది చేస్తే మనకేం లాభం అని పక్కకు పడేసిరు. రైతులకు లాభం అవుతుంది మనకేం. వాళ్ళందరూ చాలామంది రామ్ సింగ్ అంటే ఆయన లేఅవుట్ చేసి అందరికి ఇచ్చిండు 80 గజాలు 100 గజాలు. ఇప్పుడు అదే దాన్ని మళ్ళీ రీఆక్యుపై చేసుకొని లేఅవుట్లు చేసేస్తున్నాడు. ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన భూమిని రామ్ సింగ్ అనేటి అతను వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు కొందరు గరీబులకు అందరికీ ప్లాట్లు ఇచ్చింది అప్పుడు ఎస్టీలకు. అనుకున్న తర్వాత దానికి ఈ జీవోని ఇది క్యాన్సిల్ చేయమని చెప్పిన చేయలేదు. చేయగా ఇప్పుడు దాన్ని మళ్ళీ రికవరీ చేసుకొని దాన్నే లేఅవుట్ చేస్తున్నారు. ఆ లేఅవుట్లో స్టార్టింగ్ పాయింట్ అదే రామ్ సింగ్ తీసుకున్నదే. ఇంకోటి రోడ్డు కూడా 60 ఫీట్ల రోడ్ వేసారు. అది బండ్ల బాట ఉంటే వాళ్ళ అనుచరులు అది ముందు కొని పెట్టిరని చెప్పి రోడ్డును కూడా ఉల్టా చేశారు. రోడ్డు వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు. ఇది ఇంకోటి ఈ స్కామ్లో అన్నిటికన్నా ఇంకొకటి ఇది మామూలుగా ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంటే దానికి పక్కన ఇది పక్క ల్యాండ్ వాళ్ళు వెంచర్ వాళ్ళు జమానాలు చేసుకొని అమ్ముకున్నారు. వాళ్ళు పాపం వాళ్ళ గరీబులను పట్టుకొని వాళ్ళతో చేసుకొని దీన్ని కూడా రైతులకు మామూలు వాళ్ళకి ఏమీ తెలియదు. రైతులు ఇంకా ఇప్పటికీ అంటే అంత ఫాస్ట్ కాలేదు. మున్సిపల్లో ఉన్నంత ఫాస్ట్గా గ్రామ పంచాయతీలో ఉండరు. వాళ్ళకి వచ్చేసి దీనిలో 4 కోట్లు బొక్క పెట్టి ఇది ఒక సర్వే ఈ లేఅవుట్కి సర్వే నెంబర్కి సంబంధమే లేదు. అయితే ఇంట్లో ఇక ఒక ప్రెస్ మిత్రులు వాళ్ళు వీళ్ళుండుట్లో దాన్ని అంతా కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇట్లా చాలా జరిగినాయి. ఒకటి 500 కోట్లు గవర్నమెంట్ జరుగుతున్నప్పుడు దాని కోసం గవర్నమెంట్ ఎందుకు ఆలోచించదు? హైడ్రా ఏం చేస్తుంది? వాగును మొత్తం కూల్పేసి లేఅవుట్ చేస్తుంటే మొత్తానికి బై నెంబర్లు వేసి మొత్తం మళ్ళీ ఎన్ఓసీలు తెచ్చుకుంటారు. వాగ్దానికి ఎన్ఓసీలు ఎట్లా ఇస్తారు? ఉన్న ఎక్స్టెంట్ ఎంత 50 ఎకరాలు ఉంటే 60 ఎకరాలు ఎట్లయితుంది ల్యాండ్? దాని మీద ఒకసారి ఎంక్వైరీ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దీంట్లో ఇంకా ఎవరున్నారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలి. సంగారెడ్డిలో అందరికీ తెలుసు ఎవరు లోకల్లో ఒక లోకల్ నాయకుడు ఎట్లా దీన్ని మొత్తం స్కామ్ చేసి ఎట్లా సంపాదించారో కూడా మొత్తం సంగారెడ్డి ప్రజలకు తెలుసు. కావున దీని మీద ఎంక్వైరీ చేసి రైతులకు న్యాయం జరగాలి. రైతులు ఇచ్చిండ్రు కావున రైతులకు ఎన్ఓసీ ఇవ్వలేరు, వీళ్ళు తెచ్చుకున్నారు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాళ్ళు ఎవరో పెద్ద మనుషులు ఎవరున్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తెచ్చినా సరే ప్రతి రైతుకు 300 గజాలను ఇవ్వాలి, లేకపోతే బోనస్గా 1 కోటి రూపాయలు ఇవ్వాలి. హెచ్ఎండీకి ఇస్తే వాళ్ళకి 2 కోట్లు వచ్చేది. ప్రతి ఎకరం మీద 1 కోటి రూపాయలను ఇవ్వాలి, లేకపోతే 300 గజాలు వాళ్ళకు ప్రతి రైతుకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది మా విలేజ్ తరఫున డిమాండ్. మేము గత 50 సంవత్సరాల నుండి మా పోతేడుపల్లి ఇలాంటి స్కాములు కానీ ఇలాంటి ప్రభుత్వ భూములను ఎవరూ ఆక్యుపై చేయలేదు. ఈ 3 ఏళ్లలో 500 కోట్ల స్కామ్ పోతేడుపల్లిలో జరిగింది. దీనికి ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. ఎన్ఓసీలు రానప్పుడు ఎన్ఓసీలు ఎట్లా వచ్చినాయి? ఒకటి 90లోనే 40 మందికి ఎన్ఓసీ ఇస్తే 90లో 36 మందికి ఎన్ఓసీలు వచ్చేసింది. 90లో గవర్నమెంట్ ల్యాండ్లెస్ పూర్కి 40 ఎకరాలు ఇచ్చింది 40 మందికి. అన్న 36 మందికి ఎన్ఓసీ వచ్చింది. ఎవరైతే 4 ఇచ్చిరో వాళ్ళకు ఇయ్యలేరో వాళ్ళకి టార్చర్ పెట్టుడు, వాళ్ళకి ఎన్ఓసీలు రాకుండా అడ్డుపడ్డు. దీని మీద ప్రభుత్వం